హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో బ్రొకోలీ పన్నీర్ రెసిపీ చేసేసుకుందాము. బ్రొకోలీ పన్నీర్ అనేది వెజిటేరియన్లకు ఒక ప్రియమైన వంటకం. ఈ రెండింటి కలయిక మీ భోజనానికి ఆరోగ్యకరమైన రుచికరమైన అనుభవాన్ని ఇస్తుంది. మనం పప్పుచారు వండుకున్నప్పుడు ఈ బ్రొకోలీని వేసుకొని చక్కగా సైడ్ డిష్గా చేసుకోవచ్చు. ఇందులోకి నేను బ్రొకోలీ, బీన్స్ అలాగే పన్నీర్ని తీసుకుంటున్నాను. బ్రొకోలీ పన్నీర్ అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కలిపిన వంటకం అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు బ్రొకోలీ బీన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళలోకి రాళ్ళ ఉప్పు వేసినాను. అందులోకి దీన్ని వేసుకుంటున్నాను. అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉండగానే స్ట్రైన్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. బ్రొకోలీలో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, పొటాషియం మరియు ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో చక్కగా ఉంటాయి. క్యాన్సర్ నిరోధకమని కొన్ని అధ్యయనాల్లో చెప్పబడింది. అలాగే ఇప్పుడు బ్రొకోలీ బీన్స్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను. పన్నీర్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీర్ణక్రియకు కూడా ఫైబర్ కంటెంట్ ఉన్నందువల్ల మనకి బ్రొకోలీ చాలా హెల్ప్ చేస్తుంది మనం జీర్ణం కావడానికి. అలాగే ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులోకి మనం స్ట్రెయిన్ చేసుకున్న బీన్స్ బ్రొకోలీని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చాలా కూడాను మనకి కుక్ అవ్వకూడదండి. 50% కుక్ అవుతే చాలు. ఎక్కువ నీటిని వేసుకోకూడదు. మనము ఉన్న ఆవిరిలోనే ఉడికిందంటే మనకి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ కూడా దొరుకుతాయి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా, అలాగే కారానికైతే నేను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీరా పౌడర్, వీటన్నింటినీ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే చక్కగా మసాలా అంతా అన్నిటికీ పడుతుంది. ఇంత ఈజీ కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి.